Praise the Lord. Glory to the God Almighty. So now the time is 7:35 p.m. and today is Saturday. And November 29th is today, and we are gonna learn about the truths about God, because as it is written in the John chapter 17 verses 3, this is eternal life. This is eternal life, that we may know you, the one and only true God, and the Jesus Christ whom you have sent. Yeah, this is eternal life, to know God. I'm knowing myself right now, despite I don't feel any company. I alone knowing God. I'm sorry if my hair is not good. I'm really sorry. And as today, I have studied New Testament survey, and day before yesterday as well, I have studied New Testament survey. So for a change, let's do Old Testament survey. సో బైబిల్ డాక్యుమెంట్ సర్వే. సో ఇప్పుడు మనం చదవాల్సింది సంఘ చరిత్ర కాదు, న్యూ టెస్ట్మెంట్ కాదు, పాత నిబంధన అవలోకనం. సో ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే. సో ఆఖరిసారి ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో మనం ఏం చదివామని చూసుకుంటే, ఐఎమ్ ఓపెనింగ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ మొబైల్. సో ద ట్రూత్ వి టీచ్ ఛానల్ in the videos. సో ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే పేజ్ నెంబర్ 14 to 22 వరకు చదివాము. సో పేజ్ నెంబర్ 14 నుంచి పేజ్ నెంబర్ 22 వరకు చదివాము. సో పేజ్ నెంబర్ 14లో ఒకసారి ఏమేమి చదివామో దట్ ఇస్ రివైజ్. యాక్చువల్ పేజ్ నెంబర్ 13 నుంచి చదివాము. సో కోర్సు వివరాల తర్వాత పాత నిబంధన యొక్క పుస్తకములు, ధర్మశాస్త్రం యొక్క 5 పుస్తకాలు, పంచకాండాలు మనకి తెలుసు, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. పాత నిబంధన యొక్క ఆరంభ పుస్తకాలు. తర్వాత 12 చారిత్రాత్మక పుస్తకాల పరిచయాలు, 12 గోతలు, అవుట్లైన్స్ ఇవన్నీ. సో చెరకు పూర్వం, చెర అనంతరం, 5 పద్య భాగాలు, చెరకు పూర్వం రాసిన గ్రంథాలు 2 భాగాలు విభజిస్తే జయించిన కాలం మరియు న్యాయాధిపతులు 3 పుస్తకాలు, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు. తర్వాత 2 రాజుల కాలం 6 పుస్తకాలు, ఇది మొదటి సమూయేలు నుంచి 2వ దినవృత్తాంతం వరకు. సో తర్వాత 17 ప్రవక్తల పుస్తకాల గురించి పాత నిబంధనలో ధ్యానిస్తాం. 5 పెద్ద ప్రవక్తలు అండ్ 12 చిన్న ప్రవక్తలు, చెరకు పూర్వం కొన్ని, చెర అనంతరం కొన్ని, 5 యెషయా, యెరెమయా, విలాపవాక్యం చెరకు ముందు. సో ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. 15. సో ఈ ఫోన్లో చూసిన విధంగా ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే పేజ్ నెంబర్ 22 వరకు చదువుకున్నాం. ఈ అవుట్లైన్స్ ఏమో పేజ్ నెంబర్ 13, 14, 15లో ఉన్నాయి. పేజ్ నెంబర్ 16లోకి వచ్చేసరికి ఉపోద్ఘాతం ఉంది, అంటే ఇంట్రొడక్షన్, సో పరిచయం. సో పాత నిబంధన మనకు ఎట్లు లభించిందో మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సో 1000 సంవత్సరాల కాలంలో వ్రాయబడింది ఇది. అంటే ఇశ్రాయేలీలు మోషే చేత రాయబడింది అన్నట్టుగా మనకి వాక్యం చెప్తుంది. మోషే దగ్గర నుంచి యేసు ప్రభు రాకముందు 400 సంవత్సరాల ముందు వరకు 1000 సంవత్సరాల కాలం. ఈ 1000 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో పాత నిబంధనలో లెక్కింపబడి ఉంది. అది సుమారు 30 మంది వేరు మానవ రచయితల చేత రాయబడింది. 39 పుస్తకాలు అవి. కానీ క్యాథలిక్ వచ్చేసరికి నేను తెలుసుకున్నాం, మ్యాకబీస్ రివోల్ట్లో ఎవరైతే పారసికుల పాలన తర్వాత, గ్రీకుల పాలన తర్వాత మ్యాకబీస్ రివోల్ట్, వాళ్ళు రివోల్ట్ జరిగినప్పుడు ఏవైతే గ్రీకులు మందిర ఆరాధనని నిషేధిస్తారో, అప్పుడు మ్యాకబీస్ అనే కుటుంబానికి చెందిన
అంటే యూదుల జ్యూస్. సో మెక్కబీస్ యూదుల కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ విప్లవాన్ని ఆరంభించి తిరిగి యూదులకి రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ఆ మెక్కబీస్ రూల్ అనేది రోమన్ రూల్ రాగానే రోమన్ రూల్ చేత ఓడింపబడి యేసు ప్రభు జననం మరణం మొత్తం రోమా రాజ్యంలోనే అది ఇమిడి ఉంటుంది. మనం చూడవచ్చు యేసుప్రభు వెళ్ళిపోయిన సంఘ చరిత్ర పునర్నిర్మాణం, సంఘ చరిత్ర మొత్తం అయిపోయిన తర్వాత కూడా రోమా అనే ఇస్రాయేల్ని ఆడటం మనం చూడవచ్చు. దాదాపుగా 200 ఏళ్ళ పైనే రోమీలు వెళ్ళారు. సో ఆ ప్రకారం ఈ 39 పుస్తకాలు కలిగినట్టుగా మనం చూడవచ్చు. ప్రథమంగా హెబ్రీ భాషలో రాయబడింది, కొన్ని చిన్న భాగాలు అంటే అరమిక్ భాషలో రాయబడ్డాయి. మినీ టెకెన్ ఓ ఫార్సెల్ అనేది అరమిక్ భాషలో, మిగతా అన్ని మాత్రం హెబ్రీ భాషలో రాయబడ్డాయి. ఎందుకంటే హెబ్రీ భాష అంటే చెరకు పట్టబడక ముందే 90% వరకు పుస్తకాలు రాయబడ్డాయి కాబట్టి అప్పుడు అందరూ హెబ్రీ మాట్లాడారు కాబట్టి. సో చెరకు పట్టబడిన తర్వాత అక్కడ బబులోనులో అరమిక్ మాట్లాడతారు కాబట్టి అరమిక్ భాష ప్రావీణ్యంలోకి వచ్చేసరికి ఆ అరమిక్ ఎక్కువ మాట్లాడటం మొదలైంది. సో మొట్టమొదటి లేఖనముల ప్రతులు జాగ్రత్తగా మరియు ఖచ్చితంగాను హెబ్రీ లేఖల చేతిలో వ్రాయబడినాయి మరియు తరము నుండి తరమునకు అందించబడ్డాయి. ఎవ్రీ కాపీ స్క్రైబ్స్ అని అంటారు వాళ్ళని. ఫరిసైలు, సద్దుకీలు, మేబీ సద్దుకీలు అనుకుంటా, ఫారిసీస్ అండ్ సద్దుసీస్. అండ్ మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం, హూ ఆర్ ద పీపుల్ హూ గూగుల్లోకి వెళ్తున్నా, హూ కాపీస్ the Old Testament. Who are the people called who scribes the Old Testament? Who are the people that writes the Old Testament copies? Yeah, so it is Jewish scribes, first as the Sopherim and later as Masoretes. Using the complex system to ensure accuracy and eliminate errors, the scribes developed the intrinsic methods such as continue every letter to produce incredibility faithful copies, as confirmed by the comparisons of the ancient manuscripts like Dead Sea Scrolls to later texts. Jewish scribes traditions, Sopherim, Masoretes. These groups of Jewish scholars continued the work of the Sophrims between roughly 700 to 1000 AD. They not only produces a fixed and standard Hebrew text but also introduces a system of vowel making and a host of quality control counting methods. To ensure accuracy, scribes developed systems to count the number of letters. And even the middle letter of each book. They would then compare new copies against these counts and withdraw any that contained errors. Wow. Jewish scribes traditions, the Sepharim. These ancient traditional scribes held the scripture in such a high regard that copying an error would considered as a sin. And they developed a meticulous process for maintaining and preserving text. The Sopherim. There is a part of tradition so named as scribes. Scribes called as
SCRI, scribes, called as in Telugu Bible. ఓ శాస్త్రులు, ఓకే. శాస్త్రులు, పరిసయ్యులు, స్క్రైబ్స్ని శాస్త్రులు అంటారు. నేను ఇంతకుముందు చదివాను బట్ మర్చిపోయాను, క్షమించాలి. మొట్టమొదట లేఖనములు ప్రతులు జాగ్రత్తగా మరియు ఖచ్చితంగాను హెబ్రీ లేఖకులు అంటే కాపీస్, స్క్రైబ్స్. మన తెలుగు బైబిల్లో శాస్త్రులు అని రాయబెట్టుంటాడు, క్షమించాలి. ఎక్స్క్యూజ్ మీ వన్స్ మోర్. తరం నుండి తరమునకు అందించబడింది. సో క్రీస్తు కాలం నాటికే పాత నిబంధనలో ఇప్పుడు మనకున్న పుస్తకాల్లోని కలిపే ఒక పుస్తకం పూర్తిగా చేయబడింది. హెబ్రీ పాత నిబంధన యొక్క మొట్టమొదటి తర్జుమా క్రీస్తు పూర్వం 250 ప్రాంతంలో పూర్తి చేయబడింది. గ్రీకు సెప్ట్యూజెంట్, హిబ్రూ నుండి గ్రీకు భాషకి తర్జుమా చేయబడిన సెప్ట్యూజెంట్ అనే పుస్తకం యేసు ప్రభు రాకముందు 250 సంవత్సరాల క్రితమే అందుబాటులో ఉంది. అది గ్రీకు పాలనలో అది రాసినట్టుగా మనం చూడొచ్చు. పర్షియన్ రూల్ తర్వాత, ఓకే. సో రెండవ ముఖ్య తర్జుమా లాటిన్ వాల్గేట్. క్రీస్తు శకం 383 నుంచి 405లో సుమారు 1000 సంవత్సరాల పాటు క్రైస్తవులకు అధికారికంగా ఉన్న బైబిల్గా చలామణైంది. తర్వాత యేసు ప్రభు వచ్చిన కొన్ని దాదాపు 350 సంవత్సరాల తర్వాత లాటిన్లోకి పూర్తి బైబిల్ని తర్జుమా చేయడం మనం చూడొచ్చు. ఫస్ట్ టైం గ్రీక్లోకి. తర్వాత మొట్టమొదటి ఇంగ్లీష్ తర్జుమా జాన్ విక్లిఫ్ చేత 1384 సంవత్సరంలో ఆ ప్రాంతంలో చేయబడినది. తర్వాత 200 సంవత్సరాల పైగా ఆధునిక తర్జుమా మార్గదర్శకమైన కింగ్ జేమ్స్ ఆథరైజ్డ్ తర్జుమా 1611లో చేయబడింది. సో జాన్ విక్లిఫ్ అండ్ కింగ్ జేమ్స్ వర్షన్స్ ఫాలోడ్ వన్ ఆఫ్టర్ ది అదర్. నేడు మనకు కలిగిన పాత నిబంధన యొక్క ఖచ్చితత్వం మరియు ఏకతత్వం 1947వ సంవత్సరంలో కుమ్రాన్లో అంటే గుహల్లో దొరికిన మృత సముద్రపు చుట్టలను నిస్సంశయంగా ధృవీకరించాయి. అంటే ఇవి 1000 సంవత్సరాలకు ముందే ఉన్న స్టోరీయే ఇప్పటికీ మన చలామణిలో ఉందని కంపేర్ చేసుకోండి. ఇది మన 1947లో మనకి దేవుడు గొప్ప వలన అని చెప్పదు, అది దేవుని చిత్తం కాబట్టి ఇలా జరిగింది. సో 1997 ఆధునిక ప్రపంచంలో దాన్ని ధృవీకరించినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అంటే కుమ్రాన్ గుహల్లో దొరికిన డెడ్ సీ స్క్రోల్స్లో. పాత నిబంధన సుమారు 3000 సంవత్సరాల కాలం పైగానే దేవుడి అద్భుత రీతిగా భద్రపరిచాడు. సో ఈ పాయింట్స్ అన్నీ మన ఇంట్రొడక్షన్. సో ధర్మశాస్త్రం, ప్రవక్తలు, లేఖనాలు, పేజీ నెంబర్ 17లో. సో ధర్మశాస్త్రాలు ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, దీర్ఘోపదేశకాండం. సో పాత నిబంధన ప్రవక్తలు, పూర్వ ప్రవక్తలు యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు. తర్వాత ప్రవక్తలు యెషయా, యెర్మీయా, యెహెజ్కేలు. చిన్న ప్రవక్తలు మనకు తెలుసు 12 మంది. సో పద్య భాగాలు, కీర్తనలు, సామెతలు, యోబు. 5 చుట్టలు సొలొమోను సంగీతాలు, రూతు, విలాపవాక్యములు, ప్రసంగి, ఎస్తేరు. చుట్టలు ఎందుకని అంటారో మనం తెలుసుకోవాలి. చరిత్ర దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతములు. హిస్టరీ, ఓకే. సో ఐ థింక్ సొలొమోను పరమగీతములు కానీ, రూతు కానీ, విలాపవాక్యం కానీ, ప్రసంగి కానీ, ఎస్తేరు కానీ ఇంట్రెస్టింగ్ బుక్స్ యాక్చువల్లీ. అవి లైక్ ఆడ్ వన్ అవుట్ లాగా ఎక్స్క్లూజివ్ కనపడతాయి. సో పాత నిబంధనలోని 39 పుస్తకాలు. ఈ చిన్న ప్రవక్తలు ఇవన్నీ ఆల్రెడీ చూసాం. తర్వాత పాత నిబంధన యొక్క నిర్మాణం 4 భాగాలుగా విభజిస్తారు. ఏది? ధర్మశాస్త్రం, పద్య భాగం, ప్రవక్తలు, చరిత్ర.
పేజ్ నెంబర్ 19 వచ్చేసరికి పాత నిబంధన చరిత్రపై దృష్టి. 4200 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 4200 సంవత్సరాలలో ఆరంభమైన సృష్టి సుమారుగా అని చాలా మంది నమ్ముతారు క్రైస్తవులు. సో 4200 సంవత్సరాలకు 4200 సంవత్సరాల క్రితం సృష్టి ఆరంభమైనట్టుగా బైబిల్ డేటింగ్స్లో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అది మనం నమ్మితే నమ్మొచ్చు అని దేవుడు ఖచ్చితంగా 4500 సంవత్సరాలు అని చెప్పలేదు. బట్ సైన్స్కి విరోధంగా మనకు అనిపిస్తుంది, కానీ బైబిల్ కూడా దాన్ని ఆమోదించలేదు. ఎందుకంటే సంవత్సరాలు ఇచ్చింది, కానీ దాని మధ్యలో గ్యాప్స్ కూడా ఉండొచ్చు, మనం ఖచ్చితంగా చెప్పలేము. అబ్రహాం దగ్గర నుంచి సుమారుగా మనకి ప్రాబబ్లీ ఆ టైం లైన్ అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే డీటెయిల్స్ మనకి ఇంకొంచెం లోతుగా ఉన్నాయి కాబట్టి. దాని క్రితం ఉన్నాయి, అంత డీటెయిల్స్ లేవు. సో అందుకని 4200 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొచ్చు అని మనం అనుకోవడంలో తప్పులేదు. సో 4200 సంవత్సరాలు సుమారుగా సృష్టి ఆరంభం నుంచి యేసు ప్రభు వచ్చిన తర్వాత వరకు, యేసు ప్రభు వచ్చిన 400 సంవత్సరాల తర్వాత వరకు ఆ అవుట్లైన్లన్నీ ఉన్నాయి, ఇశ్రాయేలు యూదా వరకు. ఓకే, సో పేజ్ నెంబర్ 20లో మనం చూసాం పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానం. సృష్టి 4000 సంవత్సరాల క్రీస్తు పూర్వం అయినట్టుగా మనం చూస్తాం. అంటే క్రీస్తు పూర్వం 2165 సంవత్సరానికి ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాల వరకు 2000 సంవత్సరాలు యొక్క చరిత్రని, సుమారుగా 2000 సంవత్సరాలకు పైగా ఉన్న చరిత్రను 11 అధ్యాయాలు ఆదికాండం, మొట్టమొదటి గ్రంథమైన ఆదికాండంలో మనం చూడవచ్చు. సో ఆ 2000 సంవత్సరాల్లో ఏమేం జరుగుండొచ్చు అంటే, ప్రపంచాన్ని మరియు మానవుని సృజించడం, పాపముని మరియు మానవత పతనాన్ని చూడవచ్చు, నోవాహు మరియు జలప్రయాణాన్ని చూడవచ్చు, బాబేలు గోపురం మరియు జనాంగములు చెదిరిపోవడం చూడవచ్చు బాబేలు గోపురం దగ్గర. సో ఇవి ఈ 11 అధ్యాయాల్లో మనం చూసిన విషయాలు. ఇది పేజ్ నెంబర్ 20లో పాత నిబంధన చరిత్ర కాలమానం మనం చదువుతున్నాం. సృష్టి మొదటిది. రెండవది పితరుల కాలం, క్రీస్తు పూర్వం 166 నుంచి 1804 వరకు. సో 400 సంవత్సరాలు. అంటే పితరులు అంటే ఎవరు? అబ్రహామును పిలవడం, వాగ్దాన పుత్రునిగా జననంగా ఇస్సాకును ఇవ్వడం, యాకోబును ఎన్నుకొనడం మరియు ఇశ్రాయేలుగా మార్చడం, ఐగుప్తులో యోసేపు ద్వారా విమోచింపబడడం. ఇది 400 సంవత్సరాల చరిత్ర. మూడవదిగా ఐగుప్తు మరియు నిర్గమం. ఐగుప్తులో వాళ్ళు 400 సంవత్సరాలు ఉంటారు. దాని గురించి మనం లేవి, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండంలో చూడొచ్చు. సో ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉంటారు. తర్వాత నిర్గమం మరియు ఎర్ర సముద్రం దాటుతారు. సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇవ్వబడుతుంది. ప్రత్యక్ష గుడార నిర్మాణం ఎలా చేయాలో చెప్తారు. విశ్వాసంలో తప్పిపోగుట మరియు ఎడారిలో సంచారం చేయడం ఎలా జరుగుతుందో చూడవచ్చు. సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఆ విషయాలు చూడొచ్చు. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే ముందు ఇవ్వబడిన అంతిమ కట్టడలు సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు, ద్వితోపదేశకాండం 1వ నుంచి 34వ అధ్యాయం వరకు చూడొచ్చు. ఇవన్నీ ఈ 3 పాయింట్కి సంబంధించిన విషయాలు. 4వ పాయింట్ కానాను వశపరుచుకోవడం. సో కానాను వశపరుచుకునేటప్పటికీ మోషే ఎవరైతే ఉన్నారో నడిపించిన వ్యక్తి ఐగుప్తు నుండి బయటికి ఆయన చనిపోయిన తర్వాత వెళ్తారు. కానాను ఈ విషయాలు 1406 నుండి 1350 ఆ క్రీస్తు పూర్వం అంటే 50 సంవత్సరాలు కానాను వశపరుచుకునే ప్రక్రియ చూడొచ్చు. యోర్దాను నది దాటడం కానివ్వండి, భూమిని వశపరుచుకోవడం కానీ, భూమిని 12 గోత్రాల మధ్య విభజించడం కానీ, ఈ విషయాలన్నీ యెహోషువ గ్రంథంలో మనం చూడొచ్చు.
దాని తర్వాత 5వదిగా న్యాయాధిపతులు. క్రీస్తు పూర్వం 1350 నుండి 1050 వరకు మనం న్యాయాధిపతుల కాలం చూడొచ్చు. ఇది సుమారుగా 300 సంవత్సరాలు. సో ఆ విషయాలు మనం మొదటి సమూయేలు వరకు, న్యాయాధిపతులు గ్రంథం నుంచి రూతు గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం వరకు ఈ 300 సంవత్సరాల న్యాయాధిపతుల కాలాన్ని చూడొచ్చు. సో దీంట్లో ఏం జరిగిందంటే పాపం, తీర్పు, విమోచన ప్రక్రియ చక్రం చూడొచ్చు. సో దావీదు అంటే దావీదు యొక్క ముత్తాత మరియు అవ్వల వివాహం చూడొచ్చు. రూతు గ్రంథంలో చూస్తాం. సో సమూయేలు జననం చూస్తాం. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చూస్తాం ఈ విషయాలను. దాని తర్వాత 6వదిగా ఉమ్మడి రాజ్యం పాలన. క్రీస్తు పూర్వం 1051 నుండి 931 వరకు ఈ ఉమ్మడి రాజ్యం యొక్క పాలన చూడొస్తాం. ఉమ్మడి రాజ్యం యొక్క పాలన అంటే 3 రాజులు ఈ ఉమ్మడి రాజ్యాన్ని మొదటి రాజుగా సౌలుతో ఆరంభమై సొలొమోనుతో ముగిసిన ఈ 120 సంవత్సరాల రాజ్యాన్ని మనం చూడొచ్చు. ఇశ్రాయేల్ రాజు అవడం చూడొచ్చు. మొదటి సౌలు అవుతాడు. ఆయన గురించి సమూయేలు మొదటి గ్రంథంలో ఆరంభమై 2వ గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో ఆయన గురించి ముగుస్తుంది. సో ఇశ్రాయేల్ రాజుని అవడం మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సౌలు ఇశ్రాయేల్ మొదటి రాజు అవడం మొదటి సమూయేలు 9వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు చూస్తాం. దావీదు దేవునిచే ఎన్నుకోబడిన రాజు అవడం మొదటి సమూయేలు 16వ అధ్యాయం నుంచి 2వ సమూయేలు గ్రంథం మొత్తంలో చూస్తాం. తర్వాత సొలొమోను దేవాలయం నిర్మించడం మొదటి రాజులు మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చూస్తాం. ఈ ఏడవ పాయింట్ ఏంటంటే రాజ్యం విభజించిపోతుంది. సొలొమోను పిల్లలు రాజ్యాన్ని విభజించుకుంటారు. మనం నిన్నటి దినాన నేను నేర్చుకున్నాను ఏంటంటే 20 రాజులు యూదా రాజులు, 20 రాజులు ఇశ్రాయేల్ రాజులు పాలించారు దాదాపు 300 సంవత్సరాల పాటు. ఆ 300 సంవత్సరాల పాటు 20 రాజులుగా పాలించిన వాళ్ళు దాని తర్వాత చెరబట్టబడతారు బబులోనికి అండ్ అష్షూరుకి. ఐ డోంట్ నో వాట్ ఈస్, ఇక్కడ డస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది, అందుకే నేను బాగా ముక్కు ఇలా అనుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించాలి. తర్వాత రాజ్య విభజన జరుగుతుంది. సొలొమోను మరణం మరియు రాజ్య విభజన. సొలొమోను చనిపోగానే రాజ్య విభజన ఆరంభమవుతుంది. సో ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల చరిత్ర. అష్షూరీయుల చేత ఇశ్రాయేలు పతనం. క్రీస్తుపూర్వం 722లో ఇశ్రాయేలు అష్షూరు దేశానికి కొనుకోబడుతుంది 722లో. సో దక్షిణ రాజ్యంలో 2 గోత్రాల చరిత్ర. యూదా మరియు బెన్యామీను. బబులోను చేత యూదా రాజ్యం పతనం క్రీస్తుపూర్వం 586లో జరగడం చూడవచ్చు. కొంచెం ఆలస్యంగా, దాదాపుగా 150 సంవత్సరాలు ఆలస్యంగా బబులోను కొనుకోబడుతుంది. తర్వాత బబులోను చెర. క్రీస్తుపూర్వం 605 నుంచి 535 వరకు బబులోనులో చెర, యూదా రాజ్యాన్ని చెరలో చూడవచ్చు. యూదా రాజ్యంలో చెర కొనబడిన దానియేలు మరియు యెహెజ్కేలుని మనం చూడవచ్చు. వాళ్ళు చేసిన అంటే ఇశ్రాయేలు ఆ 20 రాజుల కాలంలో ఇశ్రాయేలు అనేక పాపాలు చేసింది. అందుకని ఆ పాపాన్ని ఫలితంగానే 70 సంవత్సరాలు వాళ్ళు చెరలోకి పోతారు. ఇశ్రాయేలు అష్షూరుకి, యూదా బబులోనికి. దేవుని మహిమ ఇశ్రాయేలును విడిచిపోతుంది. సో బబులోను చెరలో ఏం జరిగిందంటే యెరూషలేము నాశనం అయింది బబులోను చెరలో 586లో. అండ్ బబులోను చెరలో 70 సంవత్సరాల పాటు యూదా దేశం 3 చెరలు క్రీస్తుపూర్వం 586లో మరియు 605లో 597లో 3 సార్లు చెరలోకి కొనుకోబడతారు బబులోను చెరలోకి. ఆ 3 విషయాల గురించి లోతుగా మనం ముందు ధ్యానించుకోబోతాం. దాని తర్వాత చెర నుండి తిరిగి రావడం. క్రీస్తుపూర్వం 538 నుండి 430 వరకు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు చిన్న ప్రవక్తలలో దాదాపు 108 సంవత్సరాలు చెర నుండి వచ్చిన తర్వాత వాళ్ళ చరిత్రను మనం ఈ గ్రంథాల్లో చూడవచ్చు.
సో ఈ చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దేవాలయం పునర్నిర్మాణం కై కోరేషు శాసనం విధించడం చూడొచ్చు. క్రీస్తు పూర్వం 538లో జరిగినట్టుగా మనకి గమనిస్తాం. సో దేవాలయం పునర్నిర్మాణంకై అష్టసహస్ర శాసనాలను అందిస్తాడు. క్రీస్తు పూర్వం 444లో అది జరగడం మనం చూడొచ్చు. తర్వాత మూడు సార్లు తిరిగి వచ్చుట, 3 సార్లు సుమారుగా వచ్చి ఉండొచ్చుగా అన్నట్టు మనకి చరిత్రలో గమనించి వాక్యాన్ని పరిశీలించి కొంతమంది నిర్ధారించారు. అయితే మొదటిది జెరుబ్బాబెలు దేవాలయ పునర్నిర్మాణం 515లో జరిగినట్టుగా, మరియు ఎజ్రా జనులు పునర్నిర్మాణం 500లో జరిగినట్టుగా, నెహెమ్యా నగర పునర్నిర్మాణం 444లో జరిగినట్టుగా, పాత నిబంధన ముగిసేలోపు మనం ఈ విషయాలన్నీ చూస్తాం. క్రీస్తు పూర్వం అది 9వ పాయింట్, చెర నుండి తిరిగి వచ్చినప్పుడు అవన్నీ జరిగాయి. సో దాని తర్వాత 10వది నిశ్శబ్ద కాలం. సో క్రీస్తు పూర్వం 430 నుండి క్రీస్తు పూర్వం అంటే నిశ్శబ్ద కాలంలో క్రీస్తు పూర్వం 430 నుండి క్రీస్తు పూర్వం 5 సంవత్సరం వరకు నిశ్శబ్ద కాలంగా మనం గమనించవచ్చు. సో ఆ నిశ్శబ్ద కాలంలో ఏం జరిగిందంటే పాత నిబంధన కొత్త నిబంధన మధ్య 400 సంవత్సరాల నిశ్శబ్ద సంవత్సరాలు ఉన్నట్టుగా ప్రొటెస్టెంట్లు గుర్తించారు. కానీ మెక్కబీస్ పాలనలో వాళ్ళ చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా క్యాథలిక్ చర్చిలో ఆ బుక్స్ యాడ్ అవుతాయి. సో దాన్ని పక్కన పెడితే ఇది నిశ్శబ్ద కాలంగా ఏ ప్రవక్తలు ఆ 400 సంవత్సరాల కాలంలో దేవుని వాక్ రానట్టుగా మనం గమనిస్తాం. తర్వాత పారసీకుల యొక్క పాలన 539 నుంచి 331 వరకు పారసీకులు పాలిస్తారు. అండ్ చెరలో నుంచి తిరిగి రావడం తర్వాత, ఎందుకంటే జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా ఇవన్నీ పారసీకులు అంటే అనుమతి ఇచ్చారు. సో కాబట్టి వాళ్ళు చెరలో ఉంచుకోకుండా అనుమతించి, అంటే వాళ్ళు పాలిస్తున్నప్పటికీ వాళ్ళకి వెసులుబాటు ఇచ్చారు. అంటే ఎవరైతే బబులోను అండ్ అష్షూరీయుల చేత నశించిపోయిన దేవాలయాన్ని, వాళ్ళ పట్టణాన్ని, అంటే గొప్ప గొప్ప నగరాలు కట్టిన వాటన్నిటిని, సొలొమోను చేత కట్టబడిన గొప్ప గొప్ప నగరాలన్నింటినీ ధ్వంసం చేశారు కదా, ఆ ధ్వంసం చేసిన నగరాలని తిరిగి కట్టుకోవడానికి ఈ పారసీకుల పాలనలో వాళ్ళకి అనుమతి లభించి, సో జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళు 3 దిశలుగా వెళ్ళి ఆ పునర్నిర్మాణం చేసుకుంటారు వాళ్ళ దేవాలయాన్ని మరియు వాళ్ళ నగరాలని. సో అది పారసీకుల పాలన జరుగుతుంది. దాని తర్వాత పారసీకుల పాలన దాదాపుగా 200 సంవత్సరాలు జరుగుతుంది. పారసీకుల పాలన అవమానంగానే గ్రీకుల పాలన వస్తుంది. గ్రీకుల పాలన దాదాపుగా 150 సంవత్సరాలు ఉంటుంది. ఈ గ్రీకు పాలన తర్వాత హస్మోనీయులు పాలన జరుగుతుంది. ఈ హస్మోనీయుల పాలన అంటే మెక్కబీస్ అంటే గ్రీకుల పాలనకి ఒక విప్లవకారుడిగా అంటే గ్రీకు పాలనలో మళ్ళీ తిరిగి బబులోను ఎలా అయితే దేవుని ఆరాధనని నిషేధించారో, గ్రీకులు వాళ్ళు కూడా అంటే మందిరాలలోకి తిరిగి, అంటే రెండోసారి కట్టబడిన మందిరం, అంటే ఈ ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు వీళ్ళందరి చేత తిరిగి కట్టబడిన దేవాలయాన్ని, రెండోసారి కట్టబడిన దేవాలయాల్లో బలులు అర్పించడం కానీ, హోమాలు జరిగించడం కానీ, ఈ ప్రక్రియని నిషేధించడం మళ్ళీ గ్రీకుల పాలన జరుగుతుంది. ఆ గ్రీకుల పాలన జరిగిన దాన్ని హస్మోనీయులు తండ్రి అయిన మెక్కబీస్ అనే యూదా జాతికి సంబంధించిన వ్యక్తి విప్లవకారుడిగా వాళ్ళని గ్రీకులకు వ్యతిరేకంగా పోరాడి తిరిగి ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటారు. అప్పటి నుంచి దాదాపుగా 100 కాదు, ఒక 60-70 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 143 నుంచి 63 వరకు, దాదాపుగా 90 సంవత్సరాల పైనే
హస్మోనియల్ పాలన ఉంటుంది 90 సంవత్సరాల లోపే. దాని తర్వాత ఈ హస్మోనియల్ పాలించుండగానే రోమీలు వచ్చి క్రీస్తుపూర్వం 62 నుంచి క్రీస్తు శకం 170 వరకు ఈ క్రీస్తు రాకముందు 62 సంవత్సరాల క్రితమే ఈ రోమిల పాలన ఆరంభమైన ఈ రోమిల పాలన క్రీస్తు వచ్చిన 170 సంవత్సరాలు అంటే సంఘ చరిత్ర పూర్తయ్యే లోపే వరకు ఇది ఉంటుంది. ఎందుకంటే ఆఖరు రాసిన రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథం ఏది ఉందో అది 100వ సంవత్సరం లోపే అయింది. అంటే అప్పుడు ఇంకా రోమిల పాలనలోనే ఉన్నారు. తర్వాత పాయింట్ 10 నిశ్శబ్ద కాలంలో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలులో ఆయా మత వర్గాల అభివృద్ధి. ఈ నిశ్శబ్ద కాలంలో ఏం జరిగిందంటే పరిసయ్యులు సద్దుకీయుల యొక్క అనే సెక్ట్స్ స్టార్ట్ అయ్యి, శాస్త్రులు అనేవాళ్ళు అంటే స్క్రైబ్స్ కదా, రాసేవాళ్ళు, కాపీస్ ఇందానే మనం నేర్చుకున్నాం. సద్దుకీయులు మరియు పరిసయ్యులు మాత్రం ఈ నిశ్శబ్ద కాలంలో 430 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 5 వరకు ఈ 400 సంవత్సరాలనే ఇది జరుగుతుంది. అదే నిశ్శబ్ద కాలంలోనే క్రీస్తు జన్మం కూడా జరుగుతుంది అన్నట్టు మనం తెలుసుకున్నాం. ఇది 21 పేజ్ నెంబర్ 21 అందరితో ముగుస్తుంది. ఈ పేజ్ నెంబర్ 21లో మనం తెలుసుకున్నదంటే పాత నిబంధన చర్చ యొక్క కాలమానాలు. సృష్టి మొదటిది, రెండవది పితరుల కాలము, మూడవది ఐగుప్తు మరియు నిర్గమ కాలము. సో సృష్టి ఏమో 2000 సృష్టికి సంబంధించినవి 2000 సంవత్సరాల పాటు ఏం జరిగిందో సృష్టి నుంచి. దాని తర్వాత పితరుల కాలం 400 సంవత్సరాలు, ఐగుప్తు నిర్గమం అది ఒక 400 సంవత్సరాలు, ఐగుప్తులో ఉండటం మరియు అక్కడ నుంచి నిర్గమం బయలుదేరడం అది ఒక 400 సంవత్సరాలు, కానాను వశపరుచుకోవడం 50 సంవత్సరాలు, అంటే వశపరుచుకుని విభజించటం అంటే 12 గోత్రాలకి అదొక 50 సంవత్సరాలు, అంటే న్యాయాధిపతుల కాలం 300 సంవత్సరాలు. దాని తర్వాత ఉమ్మడి రాజ్య పాలన 120 సంవత్సరాలు, 40 సౌలు 40, దావీదు 40, సొలొమోను 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. దాని తర్వాత రాజ్యం సొలొమోను మరణించిన అనంతరమే ఉమ్మడి ఇశ్రాయేల్ రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోతుంది, యూదా రాజ్యంగా మరియు ఇశ్రాయేల్ రాజ్యంగా. యూదా రాజ్యంలో 12 ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు ఉంటాయి, దానికి ఇశ్రాయేలు. అండ్ దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు, ఎవరు యూదా మరియు బెన్యామీను. ఈ 2 గోత్రాలు కలిపి 2 విడిపోతాయి. అది రాజ్య విభజన. 7వది. 8వది ఈ కాలం దాదాపుగా 300 సంవత్సరాలు. దాదాపు 20 రాజులు ఈ ఉమ్మడి రాజ్యాలను ఏర్తారు. అంటే 20 రాజులు ఇశ్రాయేలుని, 20 రాజులు యూదాని ఏళ్తారు. సో 8వదిగా బబులోను చెరలోకి వెళ్ళిపోయిన 70 సంవత్సరాలు. ఈ 20 రాజుల కాలంలో అనేకమైన పాపాలు జరుగుతాయి. ఈ పాపాలకు ప్రాయశ్చిత్తంగానే ఈ బబులోను చెరలోకి వెళ్ళడం చూడొచ్చు. అష్షూరీయుల చేతిలో యెరూషలేము నాశనం అయిపోవడం 586లో చూస్తాం. మరియు బబులోను చేతిలో యూదా దేశం పోవడం మనం చూస్తాం. సరే, 9వదిగా చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏమేం జరుగుతుందో మనం చూస్తాం. యూదులను మళ్ళీ తిరిగి దేశానికి రప్పిస్తాడు. తర్వాత 10వదిగా నిశ్శబ్ద కాలంలో దాదాపుగా 5 రాజులు 5 రాజ్యాలు వాళ్ళని పాలించడం చూడొచ్చు. మొదటిది పారసికులు, గ్రీకులు, హస్మోనియులు, రోమీలు. ఈ పాలనలో ఈ నిశ్శబ్ద కాలం గడుస్తుంది. సో ఈ 10 పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానం. వీటి నుంచి మనం డీటెయిల్గా ఇంకా తెలుసుకుంటాం. సో 22 పేజ్ నెంబర్ 22కి వచ్చేసరికి పాత నిబంధన సంక్షిప్త కాలమానం. ఇప్పుడే మనం తెలుసుకున్నాం. సో ఆదాము 4000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. నోవాహు 2400 సంవత్సరం క్రితం ఉన్నాడు క్రీస్తుపూర్వం. అండ్ అబ్రహాము క్రీస్తుపూర్వం 2000లో ఉన్నాడు. లెట్స్ రీడ్ మళ్ళీ చదువుదాం. పాత నిబంధన సంక్షిప్త కాలమానం. సో మనం బైబిల్లో
ఈ కాలమానం లెక్కలు కట్టుకుంటూ వెళ్తే అంటే ఒకరి చరిత్రలో వాళ్ళ ఏజ్ని పట్టుకుని ఆ ఏజ్ని, వాళ్ళ కుమారుడు ఏజ్ని, వాళ్ళ తండ్రి ఏజ్ని, అది ముత్తాత ఏజ్ని అలా లెక్క కట్టుకుంటా వెళ్ళినప్పుడు మనకి టైం లైన్స్ అని అర్థమవుతుంది. ఆ ప్రకారంగా సంక్షిప్తంగా అంటే యావరేజ్గా ఏమై ఉండొచ్చో మనం ఖచ్చితంగా కాకుండా సుమారుగా తెలుసుకోవచ్చు. మొదటిది ఆదాము 4000 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 4000, యేసు రాకముందు 4000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తిగా ఆదామును గుర్తించవచ్చు. తర్వాత నోవాహు యేసు ప్రభు రాకముందు 2400 సంవత్సరాల ముందు నోవాహు గురించి ఉన్నాడని మనం గుర్తించవచ్చు. తర్వాత అబ్రహాము యేసు రాకముందు 2000 సంవత్సరాలకు ముందు అబ్రహాము ఉన్నట్టుగా మనం చూడొచ్చు. తర్వాత యేసు ప్రభు రాకముందు 1850 సంవత్సరాల క్రితం ఉన్నవాడిగా మనం చూడొచ్చు. మోషే యేసు ప్రభు రాకముందు 1450 సంవత్సరాల క్రితపు వాడిగా మనం చూడొచ్చు. తర్వాత సంసోను న్యాయాధిపతి, మోషేనేమో ప్రవక్త, సంసోను న్యాయాధిపతి అయిన సంసోను 1250 సంవత్సరాల పూర్వం, క్రీస్తు రాకకు పూర్వం ఉన్నట్టు వాడిగా మనం చూడొచ్చు. దాని తర్వాత దావీదు యేసు క్రీస్తు రాకమునుపు 1000 సంవత్సరాల క్రితపు వాడిగా మనం చూడొచ్చు. తర్వాత సొలొమోను యేసు ప్రభు రాకముందు 950 సంవత్సరాల పూర్వపు వాడిగా మనం చూడొచ్చు. తర్వాత దానియేలు యేసుక్రీస్తు రాకపు మునుపు 600 సంవత్సరాల పూర్వం వాడిగా మనం చూడొచ్చు. తర్వాత ఎజ్రా రెండోసారి పునర్నిర్మాణానికి ఎజ్రా ఆధ్వర్యంలో జరిగిన వాడిగా, అది పారసికుల పాలనలో జరిగినట్టుగా ఎజ్రా ఉన్నవాడిగా మనం చూడవచ్చు. అది క్రీస్తు రాకముందు 500 సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత మలాకి ఆఖరి ప్రవక్త, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల పూర్వంగా ఉన్నవాడుగా మనం గుర్తిస్తాం. ఇది పేజ్ నెంబర్ 22తో ముగిసించాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 23. ఇది పాత నిబంధనల సంక్షిప్త కాలమానం. పేజ్ నెంబర్ 22 అయిపోయింది. ఇప్పుడు పేజ్ నెంబర్ 23. సమయం 8:12 అయింది. పేజ్ నెంబర్ 23 మళ్ళీ స్టడీ చేద్దాం. పాత నిబంధన ఎందుకు అధ్యయనం చేయాలి? ఇట్స్ ఇంపార్టెంట్, రైట్? పాత నిబంధన మనం ఎందుకు అధ్యయనం చేయాలన్నది ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి సమాధానమే మనకి సమాధానం. ప్రతి మనిషికి కావాల్సిన సమాధానం అది దాంట్లోనే ఉంటుంది అని నేను గుర్తించాను. సో పాత నిబంధనకు కూడా మన కోసం రాయబడినది. పాత నిబంధన కేవలం ఇశ్రాయేల్ కోసం మాత్రమే కాదు, అది కరెంట్ ఆడియన్స్ వాళ్ళైనప్పటికీ దాంట్లో చాలా భాగాలు డైరెక్ట్లీ రిలేటెడ్ సబ్జెక్ట్ టు దెమ్, బట్ ఇట్ ఈస్ రిటన్ ఫర్ అబ్జెక్టివ్లీ, అంటే అందరికీ వర్తించేదిగా అది రాయబడింది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అది కేవలం ఇశ్రాయేల్కి వర్తించేటట్టుగా రాయబడిగా మనం చూడొచ్చు. మోరల్ అబ్సల్యూట్స్ అనేవి ఆబ్జెక్టివ్లీ, అంటే అందరికీ వర్తించాయి. 10 ఆజ్ఞలు అలాంటివి. కానీ ఇంకా 10 ఆజ్ఞలను ఇంకా సంక్షిప్తంగా వెళ్ళేసేపటికి వాళ్ళ పాలన ఎలా పరిపాలించాలి, వాళ్ళకి అంటే కొత్త కొత్త సమస్యలకి ఎలా పరిష్కారం పొందాలి అనేవి మాత్రం ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. సో పాత నిబంధన కూడా మన కోసం రాయబడినది. మొదట పాత నిబంధన దేవుడు ఎన్నుకొనిన జనమైన ఇశ్రాయేలు కొరకే వ్రాయబడినప్పటికీ అది మన ఉపయోగ అర్థమునకు కూడా వ్రాయబడి ఉన్నది. దేవుడు తనను తాను మరియు మానవులందరి కోసమైన తన విమోచన పథకమును వెల్లడి చేయుటకు ఇశ్రాయేలు అను ఒక సాధనమును ఎన్నుకున్నాడు. సో ప్రపంచం పునాది నుంచి ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి కదా. ఈ పాపం ప్రబలినప్పుడు ఎవరో ఒకరిని ఎన్నుకుని, లోబడిన వ్యక్తిని ఎన్నుకుని, ఆ లోబడిన వ్యక్తి ద్వారా దేవుడు ఈ భూలోకానికి ఒక పరిష్కారాన్ని తీసుకురావడానికి ఎన్నుకున్న మార్గమే ఇశ్రాయేలు. ఆ మార్గంలో ఎన్నుకోవడానికి కారణం ఆ వ్యక్తుల యొక్క లోబడిన స్థితి కూడా మనం గుర్తించాలి. వాళ్ళ గొప్పతనం దేవుడు
చెత్తలో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. సో పాత నిబంధన మనకు ఎంత ముఖ్యమో అనేది ప్రాముఖ్యమైన కారణాలు నూతన నిబంధనలో వ్రాయబడ్డాయి. కొత్త నిబంధనలో మనకి ఇంపార్టెంట్గా సహజంగా చూస్తాం. ఆ కొత్త నిబంధనలోనే పాత నిబంధనలు ఎందుకు ఇంపార్టెంట్ ఉన్నాయి అవన్నీ మనం చూడొచ్చు. క్రీస్తునందు మనలను రక్షణలోనికి నడిపించుటకు. 2 తిమోతి, నేను ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేస్తున్నాను. సో క్రీస్తునందు మనలను రక్షణలోనికి నడిపించడానికి పాత నిబంధన మనం నడిపించడానికి రాయబడిందని, అంటే ఆ క్రీస్తునందు మనకు రక్షణలోని సో తెలుగు బైబిల్ ఓపెన్ చేస్తాను నేను. రెండవ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. ఓకే, సో పాత నిబంధన మనకు కూడా రాయబడింది. ఆ విషయం కొత్త నిబంధనలో కూడా నిషిద్ధపరచబడింది. అందుకని మొదటి పాయింట్గా క్రీస్తు మన కొరకు మనలను రక్షించడానికి నడిపింపబడ్డాడన్న విషయం పాత నిబంధనలో ఉందని కొత్త నిబంధన చెప్తుంది. ఆ కొత్త నిబంధనలో ఏం చెప్పింది అంటే, అది మనం 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. అది మనం చదువుతున్నాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదవు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటేందు నిలకడగా ఉండము అని పౌలు తిమోతికి రాస్తాడు. వాటి యందు నిలకడగా ఉండమని చెప్తున్నాడు. తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయం. ఇప్పుడు లూకా 24వ అధ్యాయం 25వ వచనం. లూకా 24వ అధ్యాయం 25వ వచనం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. 25 నుంచి 27 వరకు. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తన్ను గూర్చి ప్రవచనములు భావము వారికి తెలిపెను. అంటే యేసు ప్రభువు గురించిన ప్రవచనాలు మోషే రాసిన గ్రంథం నుంచి ప్రవక్తలు కూడా అనేక మంది రాశారని ఇక్కడ పేర్కొంటున్నారు. ఎవరు? ఇద్దరులో యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన 3వ రోజు జరిగిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్? లూకా చాప్టర్ 24. What is happening in Luke chapter 24? Human finding the tomb empty. లూకా 24వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీ యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉండటం చూస్తుంది. జీసస్ అపీరింగ్ టు ద 2 disciples on the road to Emmaus and to the rest of the disciples in the Jerusalem, and his explanation of the scripture and his ascension.
Jesus tells two disciples on the road to Emmaus, "How foolish you are, and how slow of heart to believe all that the prophets have spoken." He says this because they are sad and confused about recent events, and despite the prophets having foretold that the Messiah would have to suffer before entering into glory. Mhm. So ఎమామస్ అనే దారిలో వెళ్తుండగా ఇద్దరు శిష్యులకి యేసు ప్రభు కనిపిస్తాడు. కనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుండగా యేసు ప్రభు వచ్చి, "ఆ, మీరు ఎందుకు ఇలా సందేహపడుతున్నారు? ఈ మస్సీయ వచ్చినప్పుడు ఆయన అనేక బాధలు అనుభవించాలని మోషే ప్రవక్తలు అనేకమైన ప్రవక్తలు చెప్పారు కదా, మీరెందుకు ఆమ్, సందేహిస్తున్నారు" అని ఆయన వర్ణించటం చూడొచ్చు. దాని గురించి లూకా సువార్త 24 అధ్యాయంలో ఉంది. 44 నుంచి అదే అధ్యాయం, ఈ 44 నుంచి 45 వరకు ఏముందో చూద్దాం. 44 to 45 ఏమనుంటుందంటే, జీసస్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఆల్ ద ప్రాఫెసీస్ అబౌట్ హిమ్ ఇన్ ద లా ఆఫ్ మోసెస్, ద ప్రాఫిట్స్, ద Psalms had to be fulfilled. After he says that he opens his disciples' mind so that they can understand the scripture. Jesus reminded his disciples of, అంటే ఇద్దరు కల్పించిన తర్వాత ఆయన అందరికీ కనిపిస్తాడు లూకాసు వార్తలో, మిగతా శిష్యులందరికీ. అప్పుడు కనిపించినప్పుడు జరిగిన సందర్భం. సో మనం యాక్చువల్ వర్డ్స్ తెలుగులో చూస్తున్నాం 44 నుంచి. వారు కాల్చిన చేప ముక్కలు ఆయనకిచ్చి ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించాను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడిన అన్నీ నెరవేరవలను, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలని నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనమును గ్రహించుచున్నట్లు ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. సో ఇది లేఖనాల్లో పాత నిబంధనలో క్రీస్తు శ్రమపడి 3వ దినాన లేవాలి అని రాయబడి ఉన్నదని ఆయన చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం నుండి 24వ వచనం వరకు చూద్దాం. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని, మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడదు. క్షమించాలి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతివంతులుగా తీర్చబడుటకై లేపబడెను. క్రీస్తు మనలను రక్షణలోకి నడిపించడానికి వచ్చాడని కొత్త నిబంధనలో పాత నిబంధన గురించి రాయబడిన లేఖనాలు ఇవి. సో పౌలు రాసిన విషయం, మరియు లూకా యేసు ప్రభు స్వయాన్ని చెప్పిన విషయం, మరియు పౌలు రోమీలకు చెప్పిన విషయం, పౌలు తిమోతికి చెప్పిన విషయం మొదటిది. ఈ విషయాలన్నీ పాత నిబంధన మనం ఎందుకు చదవాలి అనే విషయాల్లో ఈ మెయిన్ విషయాలు ఇవి. మనం ఇంకా లోతుగా ధ్యానిద్దాం. సమయం 8:24 అయింది. ఒక 45 నిమిషాలు పైగానే మనం ధ్యానించాం దేవుని కృప వలన. కానీ నేను దాదాపు నా చేతులు డస్ట్ ఉండడం వలన, ఈ ఎన్విరాన్మెంట్ డస్ట్ ఉండడం వలన నాకు తుమ్ములు, ముక్కు దురద, అంటే ఇక్కడ దురద వస్తుంది. దయచేసి నన్ను క్షమించండి.
కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు నేను నేర్చుకున్నాను ఈ రోజున 22వ పేజీలో కానివ్వండి, 21వ పేజీలో కానివ్వండి. నేను కొత్త నిబంధనలో చదివాను, బట్ అది రికార్డ్ అవ్వలేదు వెనకమాల. సో అప్పుడు నేను ఇవి నిశ్శబ్ద కాలంలో ఏమి జరిగిందో అవి కొత్త నిబంధనలో నేను లోతుగా ధ్యానించాను. అందుకని నేను కొంచెం ఇంట్రెస్టింగ్ వీటిని రీకాల్ చేయడానికి నాకు తెలిసింది. సో దేవుడు కృపను బట్టి ఈరోజు శనివారం అంటే దేవుడు ఈ జ్ఞానాన్ని చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థిద్దాం. దేవా, థ్యాంక్ యూ ప్రభా. ఈ జ్ఞానాన్ని నేను హృదయంలో భద్రపరుచుకుని ఏ దుష్టుని చేత మోసపోకుండా జ్ఞానంగా నేను ఈ జ్ఞానాన్ని మరింత రెట్టింపు చేసుకుని తగ్గాను నా సమయాన్ని జాగ్రత్తగా గడుపుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బాయ్.